బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము సందేశమిచ్చు ఈ గ్రంథం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం బాలురు యౌవనులు కన్యకలు వృద్ధులు రాజులు అధిపతులు భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం అన్ని నామముల కంటే పైనామం యేసు నామంని మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితంలో క్రైస్తవులుగా మనం ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో మనం భయపడుతూ ఉంటాం. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాని కంటే గొప్పవారు అనేది మనం గ్రహించకుండా మనం మర్చిపోతుంటాం. గ్రహించకుండా మనం జీవితాన్ని భయంలో మనం జీవిస్తుంటాం. కాబట్టి గ్రహించకపోయినా మర్చిపోయినా మనం దాన్ని గ్రహించే విధంగా నడిపింపబడాలి. మర్చిపోతే అనుదినం జ్ఞాపకం చేసుకునే విధంగా ముందు కొనసాగాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఈ రక్షణ సువార్త వినాలి అనంటే ఎవరొకరు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్య లాంటి పరిచర్యని వారు ప్రోత్సహించాలి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన మా ప్రియులు, మా ఆప్తులు, తల్లి సమానులు మిసెస్ నిర్మలా దేవి గారు, వారు కావలి నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు, అమ్మగారి కొరకే వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తాం. మహోన్నతుడ కృపాసత్య సంపూర్ణుడైన దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి నిర్మలాదేవి ఆంటీ గారిని వారి కుటుంబాన్ని తీసుకొని వస్తున్నాం. అమ్మగారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్కాత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు ఎంతో వందనాలు. అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి. అమ్మగారు వైఫ్ ఆఫ్ లేట్ శామ్యుల్ రవి గారు, వారి బిడ్డలు రాజేష్ శామ్యుల్ మరియు కోడలు మెర్సీ సుమతి, వారి బిడ్డలు రినీ మైరా మరియు రోనిత్ శామ్యుల్ కొరకే, అదేవిధంగా నిర్మలాదేవి గారి శామ్యుల్ రవి గారు మరొక కుమారుడు రాకేష్ శామ్యుల్ మరియు కోడలు షకీనా, వారి కుమారుడు నేతన్ శామ్యుల్ కొరకే, ఆ బిడ్డ ఆరోగ్యం కొరకై ఈ కుటుంబం అంతటి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. దేవుడి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛను నెరవేర్చి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని, హృదయవాంఛనని దేవుడు నెరవేర్చునుగాక. ఏ పరిస్థితుల్లో కూడా వారు భయపడకుండా వారిలో ఉన్న ఆత్మ ఈ లోకంలో ఉన్న వాని కంటే గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆత్మీయ సత్యంలోకి నడిపింపబడులాగున దేవుడు దీవించునుగాక. దేవుడి కుటుంబానికి, ఈ కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలతోని, అదేవిధంగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దేవుడిస్తున్న వాగ్దానము, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ, చెడ్డదానిని హసించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. దేవుడి ఆజ్ఞానుసారంగా ప్రతి బిడ్డ జీవించే అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి ధైర్యాన్ని ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించి బలపరిచి ఈ వాక్యాన్ని ఈ విధంగా ప్రచురించే
అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సహాయపడ్డ నిర్మలాదేవి ఆంటీ గారిని, వారి బిడ్డల్ని, వారి గ్రాండ్ చిల్డ్రన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి కార్యక్రమానికి వచ్చిన ప్రియబిడ్డలందరికీ నా హృదయపూర్వక దీవెనలు. దేవుడు ఈరోజు ప్రత్యేకమైన విధానంలో మాట్లాడునుగాక. ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నారో, దేవుని వాక్యాన్ని వినడం ద్వారా వారి వ్యక్తిగత కుటుంబ జీవితాలను సరిచేసుకుంటున్నారో వారందరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుచేతనగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు, మనలను ఆదరిస్తున్నారు, మనలను గద్దిస్తూ ఉన్నారు. దీనంతటికీ కారణం ఆయన ప్రేమతో ఆయన మాట్లాడుతుండగా ఆయన వాక్యానికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవించడం ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. గత పాఠంలో గయ్యాళి అయిన భార్య గూర్చి నేను జ్ఞాపకం చేశాను. కొంతమంది అనుకోవచ్చు, గయ్యాళైన భార్యను గూర్చే చెప్పడిన గయ్యాళితనంతో ఉన్న భర్తలు కూడా ఉంటారు కదా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. సొలొమోను రాజు తన అనుభవాన్ని రాసి ఉండి ఉండవచ్చు. సొలొమోను రాజుకు చాలామంది భార్యలు, ఆ భార్యల్లో చాలామంది గయ్యాళ్ళు ఉన్నారేమో. అందుచేత ఆయన గయ్యాళి గూర్చి రాశాడు. గయ్యాళితనం ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా వారి జీవితాలను సరిచేసుకుని కుటుంబంలో శాంతి సమాధానాలతో జీవించాలని నేను మనవి చేస్తున్నాను. మనం భోజనం చేసేటప్పుడు ఉదయం కానీ సాయంకాలం కానీ ఎప్పుడైనా సరే కలిసి భోజనం చేసినప్పుడు శాంతి సమాధానంతో అన్నం తినకపోతే, భోజనం చేయకపోతే అది ఏ రీతిగా వంటబడుతుంది. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఈ కార్యక్రమ ఫలితంగా కుటుంబాలలో శాంతి సమాధానాలు విరాజిల్లాలి అనేది నా యొక్క ఆకాంక్ష. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆరోగ్యంగా ఉండాలి. కొన్ని పర్యాయాలు అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. కంగారు పడవద్దు. ఎందుచేతనగా శరీరంతో ఉన్నాం, మనకు రాక ఈ వ్యాధులు ఎవరికి వస్తాయి అండి? మ్రానులకు వస్తాయా? కాబట్టి మనకు అనారోగ్యాలు వచ్చినప్పుడు ఎక్కువగా దీని గురించి బాధపడే దానికంటే ప్రభు యొక్క సాన్నిధ్యంలో ప్రార్థన చేసుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. అనారోగ్యాలు వచ్చినప్పుడు అక్కడికి ఇక్కడికి పరిగెత్తవద్దు. ఎందుచేతనగా ప్రతి మతంలో కూడా ఇటువంటి అనుభవాలు ఉంటూ వస్తున్నాయి. ప్రతి మతంలో మత గురువులు ఉంటారు. ఆ మత గురువులు మేము అవి చేస్తాము, ఇవి చేస్తాము, మా దగ్గరికి వస్తే ఆరోగ్యాలు వస్తాయి, మా దగ్గరికి వస్తే అది వస్తుంది, ఇది వస్తుంది, ఏదో లాటరీ వచ్చిన రీతిగా. నా ప్రియ బిడ్డలారా, మానవునిక జీవితంలో ప్రభు వారు ఏది నిర్దేశించారో అది తప్పనిసరిగా జరుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అన్ని రోజులు ఆశీర్వాదాలే మనం కోరుకునేదానికంటే జీవితంలో ఎదురయ్యే లోయల అనుభవాలు కూడా మనము ఎదుర్కొని కృపాక్షేమాలు నా వెంట వస్తాయి అనే వాగ్దానం మీద ఆధారపడి మన శేషించిన జీవితాన్ని జీవించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రస్తుత దేశము క్లిష్ట పరిస్థితులు గుండా వెళుతుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి భారత పౌరుడు మంచిగా జీవించి దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఎంత సమయమున మనం ఎంత నిబ్బరము మనం పాటించగలిగితే మన దేశము అంత సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసిన తదుపరి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం.
కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ కృప మూలంగా ఈ రాత్రి మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. మా దేశాన్ని కనికరించండి, మా రాష్ట్రాన్ని కనికరించండి, మా ప్రజలను కనికరించండి ప్రభువా. చాలా క్లిష్ట పరిస్థితులు గుండా మేము వెళ్తున్నాం. మాలో శాంతి సమాధానాలు దయచేయండి నాయనా. మా దేశంలో, మా రాష్ట్రంలో, మేము నివసిస్తున్న ప్రాంతాలలో శాంతి సమాధానాలు ఉండాలి అనగా, కుటుంబంలో భార్యాభర్తల మధ్య శాంతి సమాధానాలు ప్రాథమికంగా ఉండాలి. కుటుంబాలలో ఉండవలసిన శాంతిని, సమాధానాన్ని సాతానుడు దొంగిలిస్తున్నాడు. నాయనా, మా కుటుంబాలలో భార్యాభర్తల మధ్య శాంతి సమాధానాలు దయచేయండి. తద్వారా తల్లిదండ్రులు బిడ్డల మధ్య శాంతి సమాధానాలు దయచేయండి ప్రభువా. ఈ రాత్రి ఈ వాక్యం వినడం ద్వారా మా జీవితాలు దీవించబడటానికి సహాయపడండి. బీదలైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, అనాథులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, విధవరాండ్రను జ్ఞాపకం చేసుకుంటున్నాం, భార్యలను పోగొట్టుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని ఆదరించండి, ధైర్యపరచండి నాయన. ఎంతమంది రక్షింపబడ్డారో ఈ పరిచర్య ద్వారా, వారందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. రక్షింపబడి పరిశుద్ధతలో, కృతజ్ఞతలో, విధేయతలో వారు పెరగడానికి సహాయం చేయండి. ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది దైవ సేవకులు బోధిస్తున్నప్పుడు కూడా ఇంకా రక్షింపబడని వ్యక్తుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సాతానుడు వారి హృదయంతరంగాలలో పనిచేస్తున్నాడని ఎరిగి సాతానుకు దూరంగా ఉండి రక్షింపబడే అనుభవంలోనికి మా ప్రియ బిడ్డలను నడిపించండి. ఈ రాత్రి వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. మీ కుమారుడు ద్వారా మీరే మహిమ పొందండి. అటు మీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అవి రెండవ ప్రపంచ యుద్ధ సమయం. హిట్లర్ జర్మనీలో యూదులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాడు. అనేక లక్షల మందిని గ్యాస్ ఛాంబర్స్లోనికి, అంటే విషవాయువుతో వారిని చంపేశాడు. కొన్ని లక్షల మందిని జైళ్ళలో వేసి కాన్సంట్రేషన్ క్యాంప్స్లో అనేక హింసలు పెట్టి తుపాకీతో కాల్చి చంపేశాడు. యూదులు అందరిలాగా స్వేచ్ఛగా తిరగడానికి వీలు లేదు అని ఆజ్ఞాపించాడు. వారిపై అనేక ఆంక్షలు విధించాడు. ప్రతి ఒక్కరి దగ్గర ఎల్లప్పుడూ ఐడెంటిటీ కార్డ్ అనగా గుర్తింపు కార్డు ఉండాలి. లేకపోతే పోలీసులు వారిని అరెస్టు చేసి కొరడాలతో కొట్టి జైల్లో వేసి చంపేసేవారు. ఒకనాడు ఇద్దరు యూదులు వారు వీధిలో వెళ్తున్నారు. వారు వీధిలో వెళ్తూ ఉండగా పోలీసులు చూశారు. పోలీసుల్ని ఇద్దరు యూదులు కూడా చూశారు. ఆ ఇద్దరు యూదులు మాట్లాడుకుంటున్నారు. పోలీసులు వచ్చేస్తున్నారు, మన పని అయిపోయింది అనుకుంటున్నారు. అందులో ఒక ఆయన అన్నాడు, నా దగ్గర ఉండవలసిన ఐడెంటిటీ కార్డు ఉంది, నీ దగ్గర ఉందా అని అడిగితే నా దగ్గర లేదు అన్నాడు. కాబట్టి ఐడెంటిటీ కార్డు ఉన్న ఆయన బ్రతుకుతాడు, ఐడెంటిటీ కార్డు లేని ఆయనను చంపేస్తారు వాళ్ళు. పోలీసుల దగ్గరికి వస్తున్నారు. పోలీసుల దగ్గరికి వస్తూ ఉండగా యూదులు సాధారణంగా తెలివైన వారు. అందులో ఒక యూదుడు ఏం చేశాడంటే ఇతనితో చెప్తున్నాడు, నేను పరిగెడతాను, నేను పరిగెడితే నా వెనక పోలీసుడు వస్తాడు, ఆ పోలీసుడు వచ్చే సమయంలో నువ్వు ఎక్కడైనా తప్పించుకో అని చెప్పాడు. ఈ ఐడెంటిటీ కార్డున్న అతను
పరిగెడుతుంటే ఆయన వెనుక పోలీసు ఆయన పరిగెట్టి ఒక చోట పట్టుకున్న తర్వాత వేర్ ఇస్ యువర్ ఐడెంటిటీ కార్డ్, నీ కార్డు ఎక్కడ ఉంది అని అంటే ఆయన జేబులో ఉన్న ఐడెంటిటీ కార్డు తీసి చూపించాడు. ఐడెంటిటీ కార్డును పెట్టుకుని ఎందుకు పరిగెడుతున్నావు అని అంటే మా డాక్టర్ గారు చెప్పారు, నేను తిన్న తరువాత 1 మైలు పరిగెత్తమని చెప్పారు, అందుకు పరిగెడుతున్నాను అని అన్నాడు. అయితే అతన్ని విడిచిపెట్టేశారు. అతడు తప్పించబడ్డాడు. ఈలోపుగా ఇంకొక యూదుడు తప్పించుకున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అవును, క్రైస్తవుని యొక్క జీవితంలో ఎన్నో అపాయాలు, ఎన్నో కష్టాలు, నష్టాలు. ప్రభువును ప్రేమించడం ద్వారా కుటుంబంలోనే సాతానుడు ఎన్నో కష్టాలు, నష్టాలు కలుగు చేస్తాడు. భర్త రక్షింపబడతాడు, భార్య రక్షింపబడదు. భార్య రక్షింపబడుతుంది, భర్త రక్షింపబడడు. కొన్ని కుటుంబాలలో బిడ్డలు రక్షింపబడతారు, తల్లిదండ్రులు రక్షింపబడరు. చాలా విచారకరమైన సంఘటనలు అటువంటి కుటుంబాలలో చోటు చేసుకుంటాయి. కొంతమంది బిడ్డలు ఫోన్ చేస్తూ, నేను రక్షింపబడ్డాను, మా డాడీ మమ్మీ రక్షింపబడలేదు, నన్ను ప్రార్థనకు వెళ్ళనివ్వరు, బైబిల్ చదవనివ్వరు, ప్రార్థన చేయించుకోరు, వాళ్ళు లేనప్పుడు సీక్రెట్గా ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి అని కొంతమంది పాపలు చెప్తూ ఉంటారు. నా ప్రియ బిడ్డలారా, మన జీవితాలలో రక్షణ అనుభవం ఎంతైనా అవసరం. భర్తగా నువ్వు రక్షింపడితే దేవుని నామానికి స్తోత్రం, నీ భార్యను ప్రభువులోనికి నడిపించుకోవాలి. భార్యగా నువ్వు రక్షింపడితే దేవుని నామానికి స్తోత్రం, నీ యొక్క భర్తను ప్రభువులోనికి నడిపించుకోవాలి. అంతేగాని ఊరికే రాసి రంపాన్న పెట్టకూడదు. కుటుంబంలో ఎల్లప్పుడూ శాంతి సమాధానాలు ఉండాలి. కొంతమంది భార్యలు భర్తలు ఎప్పుడు చూసినా బిగించుకుని మూతి ముడుచుకుని జీవిస్తూ ఉంటారు. పిల్లలకు చాలా కంగారుగా ఉంటుంది. నా ప్రియ కుటుంబీకులారా, ఈ వాక్య పరిచర్య ఫలితం ఏమిటి అనగా కుటుంబాలలో శాంతి సమాధానాలు ఉండాలి. నేదో బైబిల్ మీకు టీచ్ చేయడం ద్వారా నేను పెద్ద బైబిల్ టీచర్నని, మీకు బైబిల్ రాదని కాదు. ఈ వాక్య పరిచర్య ఫలితంగా శాంతి ప్రదాత, సమాధానకర్త యేసు ప్రభువును హృదయాలలో కలిగి ఉండడం ద్వారా కుటుంబ జీవితంలో శాంతి సమాధానాలు ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నా ప్రియ బిడ్డలారా, ఆర్థికంగా అనేక కష్టాలు, నష్టాలు ఉండవచ్చు. తద్వారా కుటుంబంలో అనేక ఇబ్బందులకు గురి కావచ్చు. అయినంత మాత్రం చేత మీరు కంగారు పడి మీ శాంతిని, సమాధానాన్ని పోగొట్టుకునవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. గత పాఠంలో నేను ముగిస్తూ, ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము. గయ్యాళి అయిన భార్య నేను చెప్పాను, సుబుద్ధి కలిగిన భార్య. నా ప్రియ బిడ్డలారా, నా కుమార్తెలారా, నా చెల్లెండారా, మీరు సుబుద్ధి కలిగిన భార్యగా మీరు ఇంట్లో ఉండడం ద్వారా మీ ఇంటికి ఆశీర్వాదకరం. అమ్మా, కొన్ని కష్టాలు గుండా వెళ్ళవచ్చు, కొన్ని నష్టాలు గుండా వెళ్ళవచ్చు. కృంగిపోవద్దు అని నేను చెప్తున్నాను. తద్వారా ఈ యొక్క కష్టాలు, నష్టాలు గుండా వెళ్తూ ఉండడం అనేది ముందు దినాల్లో ఆశీర్వాదకరాలుగా మార్చబడతాయి. మీరే అనేకులకు దీవెనకరంగా ఉంటారు. మీరు అనేకులకు దీవెనకరంగా ఉండకూడదనే సాతానుడు అనేకములైన కార్యాలు ఆయన మన యొక్క జీవితాల్లో చొప్పిస్తూ ఉంటాడు. అటువంటి విషయాన్ని గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. బైబిల్ తెరిచి ఉంచారు కదా, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 17వ వచనం, ఇనుము చేత ఇనుము పదునగును. ఇదెంతైనా సత్యం. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అప్పుడప్పుడు ఇండ్లలో
ఇనుముతో చేయబడిన కత్తిని నూరుతూ ఉంటారు. ఆ కత్తిని నూరేటప్పుడు ఇంకొక కత్తితో లేక ఇనుముతో వారు నూరుతూ ఉంటారు. తద్వారా అది పదునెక్కుతుంది. మన యొక్క జీవితాల్లో కూడా మన స్నేహం ద్వారా ఇంకొకరు మేలు పొందాలి. ఫలానా వాని స్నేహం పట్టాడు మా వాడు చెడిపోయాడు అనే దానికంటే మన స్నేహం ద్వారా ఇతరులు ఆశీర్వదించబడితే వారికి ఎంతో మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక పెద్ద ఆయన అన్నాడు, వాని యొక్క క్యారెక్టర్ గురించి మనం కనుక్కోవాలి అని అంటే ఆయన ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి. ఆయన తిరిగే ఫ్రెండ్స్ ఎవరో చెప్తే ఈయన ఎటువంటి వాడు నేను చెప్తాను. నా ప్రియులరా, ఇనుము చేత ఇనుము పదునగును అనగా మన స్నేహాలను బట్టి కూడా మన జీవితము ఆధారపడి ఉంటుంది. కాబట్టి నా యవ్వన బిడ్డలకు నేను మనవి చేసేది ఏమిటి అనగా చెడు స్నేహాలు పట్టవద్దు అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. 18వ వచనం, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత పొందును. నీవు ఎవరి దగ్గరైనా పని చేస్తూ ఉంటే అతడు నీ యజమానుడు. నీ యజమానుడిని గౌరవించాలి. నా మాట జాగ్రత్తగా వినాలి. కొంతమంది ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటారు, మరి కొంతమంది పెద్దవారి దగ్గర పనిచేస్తూ ఉంటారు. వారు నీ యజమానులు. నీ యజమానుల్లో కూడా కొన్ని తప్పులు ఉండడానికి అవకాశం ఉంది. నీకు తెలుస్తూ ఉంటుంది నీ యజమానుడు ఏ పొరపాటు చేస్తున్నాడు. నీ యజమానుడు పొరపాటు చేస్తున్నాడు కదా అని చెప్పి 4 భుజాన్ని వేసుకుని నీ యజమాని యొక్క తప్పులను వారికి వీరికి రేడియో బ్రాడ్కాస్టింగ్ లాగా చాటర్ బాక్స్ లాగా చెప్పకూడదు. నీ యజమానుని మన్నిస్తే నీకు ఘనత కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దాని ముందుగా రాయబడిన మాట, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినును. అవును, పల్లెటూరులో పాదులు పెడతారు. పాదులు పెడితే ఆ పాదులు పెరిగిన తరువాత ఆ పాదుల ద్వారా వచ్చే ఫలాన్ని అనుభవిస్తారు. ఇశ్రాయేలు దేశంలో ఎక్కువగా అంజూరపు చెట్లను పండించేవారు. అంజూరపు చెట్లు ఫలాల ద్వారా ఇశ్రాయేలీలు చాలా బ్రతికేవారు, తినేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ప్రియులారా, ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారి దిశముల అంజూరపు చెట్ల యొక్క కచ్చడాల చేతనే వారు కప్పుకున్నారు. అంజూరపు చెట్టు చాలా ప్రాముఖ్యమైనది ఇశ్రాయేలు దేశంలో. ఇశ్రాయేలు జాతినే అంజూరపు చెట్టుకు పోల్చారు. ఒకానొక దినాన్ని ఈ అంజూరపు చెట్టును యేసు ప్రభువారు చూచారు. ఈ అంజూరపు చెట్టును చూచి యేసు ప్రభువారు ఏమన్నారో ఇదంతా మనకు తెలుసు. లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒక ఉపమానాన్ని ప్రభువారు చెప్పారు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది, నాటబడి ఉంది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుక వచ్చుచున్నాను. నా ప్రియులరా, మన జీవితాల్లో కూడా యేసయ్య ఫలాలు చూస్తున్నాడు, లేక ఫలమును చూస్తున్నాడు, ఆత్మ ఫలాన్ని చూస్తున్నాడు. మన జీవితంలో ఆధ్యాత్మిక స్థాయిలో ఎదగాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పండ్ల వెదకొచ్చినప్పుడు ఏమీ దొరకలే. అప్పుడు ఆయన ఆజ్ఞాపించాడు, దీన్ని నరికివేయండి అని. అంటే ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేము, ఈ సంవత్సరము కూడా ఉండనేము, ఈ నెల కూడా ఉండనేము, ఈ రోజు కూడా ఉండనేము. నా ప్రియ బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా, ఈ సమయం వరకు ఆ ప్రియ ప్రభు
మనను కాచి కాపాడని ఎరిగి ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రియ ప్రభువే మన యజమానుడని గ్రహించి ఆయనను గణపర్చున్నట్లుగా జీవించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. అట్టి కృపా మనస్సు వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ పరిశుద్ధాత్మదేవుడే అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏంటి బ్రదర్ ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్. ఈ బైబిల్ తన స్వహస్తాలతో రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు. ఎవరు ఈ స్త్రీ, ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు. తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా తెస్తే అక్కడ ఉన్న వారంతా ఏదో అనుకున్నారు. ఏమనుకున్నారు? తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా యేసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణగా రాసాం. ఈ 3rd పేజ్లో రాయబడింది. కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి. అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది. అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు, దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి, సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఎన్ని ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపిచ్చుకోండి. మీరు అడగొచ్చు, బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు. డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు. దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలని ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు, మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు. ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం. కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు, ఏ విధంగా రాశారు, ఏమి అనుకున్నారు, ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి. దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి. మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజైన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. దీని విలువ ఎంత, ఏ విధంగా మీకు అందబడుతుంది, ప్రతి నెల ఈ మ్యాగజైన్ మీకు అందబడుతుంది అనే వివరాలు మీరు తెలుసుకోండి. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.